గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఎవరైతే వీడియో చూస్తున్నారో ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించిన ఆల్రెడీ నేను 100 రూల్స్ డిస్కస్ చేశాను. పార్ట్ 1 ఇది ఫైనల్ పార్ట్. సో మ్యాక్సిమం ఈ రూల్స్ అనేది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్ కానీ ఎర్రర్ ఐడెంటిఫికేషన్ కానీ వీటిలో ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ప్రతి ఒక్క SSC ఎగ్జామినేషన్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇది బాగా హెల్ప్ఫుల్. సో లెట్ us see దీంట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి ఏంటనేది. ఏవైతే పీడిఎఫ్స్ ఉన్నాయో వీటన్నిటి ప్రింట్అవుట్స్ ఇవ్వడం జరుగుతుంది. కావాలనుకుంటే ఈ ఆల్ ఇన్ వన్ బుక్స్ కానీ కనపడే ఈ పుస్తకాలు ఏవైనా ఎగ్జామినేషన్ సంబంధించి ప్రిపరేషన్ ఉంటే మీరు నాకు కాల్ చేయొచ్చు. ఐ విల్ సెండ్ బై స్పీడ్ పోస్ట్. సో ఏవైనా ఉంటే డైరెక్ట్లీ ఫీల్ ఫ్రీ టు కాల్. సో లెట్ us స్టార్ట్. ఏమేమి క్వశ్చన్స్, ఏమేమి రూల్స్ ఇచ్చారు అనేది. ఇంతకుముందు మనము యూజ్ ఆఫ్ టు అండ్ టు లేదా సో అండ్ దట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. నౌ ఇట్ ఈస్ మచ్ టు. చాలా ఇంపార్టెంట్. మచ్ టు ప్లస్ అన్ప్లెజెంట్ అడ్జెక్టివ్ ఏదైతే వస్తుందో ఇక్కడ మనము టూ మచ్ ప్లస్ నౌన్ అనమాట. సో ఓవరాల్ ఏంటంటే హిస్ ఫెయిల్యూర్ ఈజ్ మచ్ టూ పెయిన్ఫుల్ ఫర్ మీ. చూడండి ఏ విధంగా ఇతను మచ్తో పాటు టూ కూడా యాడ్ చేయడం జరిగిందో. సో ఇలాంటి అన్ప్లెజెంట్ అడ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో, పెయిన్ఫుల్ అనేది ఏంటి? అడ్జెక్టివ్ అనమాట. సో అక్కడ మచ్ టూ పెయిన్ఫుల్ ఆర్ టూ మచ్ పెయిన్ఫుల్, దట్ ఈస్ టూ మచ్ పెయిన్ఫుల్ ఫర్ మీ అనేది హిస్ ఫెయిల్యూర్ ఈజ్ టూ మచ్ పెయిన్ఫుల్ ఫర్ మీ అనేది రాంగ్. హిస్ ఫెయిల్యూర్ ఈజ్ మచ్ టూ పెయిన్ఫుల్. సో ఇక్కడ ఈ విధంగా యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. హిస్ వైఫ్స్ రూడ్ బిహేవియర్ గివ్స్ హిమ్ టూ మచ్ పెయిన్. చూడండి ఎప్పుడైతే అన్ప్లెజెంట్ యాడ్జెక్టివ్ వస్తుందో అప్పుడు మచ్ టూ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే నౌన్ వస్తుందో అప్పుడు టూ మచ్ పెయిన్ అనేది మనం చూడొచ్చు. పెయిన్ఫుల్ ఈజ్ అన్ అడ్జెక్టివ్, పెయిన్ ఈజ్ అ నౌన్. సో ఈ కండిషన్స్ మీరు గుర్తుపెట్టుకొని అతను ఏమైనా మనకు నౌన్ ఇచ్చాడా లేదంటే అడ్జెక్టివ్ ఇచ్చాడా. అడ్జెక్టివ్ ఇచ్చింటే మచ్ టూ పెయిన్ఫుల్ అని రాయాల్సి ఉంటుంది. లేదు నౌన్ ఇచ్చింటే టూ మచ్ పెయిన్ అని రాయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ క్వైట్ అండ్ ఆల్ ఆర్ నాట్ యూజ్డ్ టుగెదర్. ఇక్కడ హీ ఈజ్ క్వైట్ రైట్ ఆర్ హీ ఈజ్ ఆల్ రైట్. అంతేగాని హీ ఈజ్ క్వైట్ ఆల్ రైట్ నెవర్ షుడ్ బి యూజ్డ్. హీ ఈజ్ క్వైట్, తను శాంతంగా ఉన్నాడంట, ఆర్ హీ ఈజ్ ఆల్ రైట్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో ఈ విధంగా క్వైట్ అండ్ ఆల్ అనేది టుగెదర్ యూజ్ చేయకూడదు. ఏ ఆర్ యాన్, ఫెయిర్లీ ప్లస్ అడ్జెక్టివ్, నౌన్ ఆర్ రాదర్ ప్లస్ ఏ ప్లస్ అడ్జెక్టివ్. సో ఇక్కడ ఏంటి? ఫెయిర్లీ ఏ గుడ్ బుక్, ఫెయిర్లీ గుడ్ బుక్, రాదర్ ఎ డిఫికల్ట్ ప్రాబ్లమ్. సో బట్ వీ కెనాట్ యూజ్ ప్లెజెంట్ అడ్జెక్టివ్ విత్ రాదర్ దెన్ అండ్ అన్ప్లెజెంట్ అడ్జెక్టివ్ విత్ ఫెయిర్లీ. సో ఇక్కడ ఇట్ వాజ్ ఏ ఫెయిర్లీ గుడ్ బుక్, అంతేగాని ఇట్ వాజ్ రాదర్ గుడ్ బుక్ అని చెప్పకూడదు. సో ఈ విధంగా ఫెయిర్లీ గుడ్ బుక్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎనఫ్ వెన్ యూజ్డ్ an adverb is preceded by a positive degree adjective or adverb. He is greater enough అనేది తప్పు. he is great enough అని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఎనఫ్ అనేది యూజ్ చేస్తాము. దానికి మునుపు మనం ఇక్కడ చూసినట్లయితే ఏ పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ ఆర్ అడ్వర్బ్ హ్యాస్ టు బి యూజ్ అనమాట. ఇక్కడ అడ్వర్బ్ ఏంటి? గ్రేట్ ఎనఫ్ టు పార్డన్ యూ అంటే అతనంత గొప్పోడేం కాదు నిన్ను క్షమించడానికి అని అంటున్నాడు అనమాట. సో ఇక్కడ గ్రేట్ ఎనఫ్ అని రాయాల్సి ఉంటుంది కానీ గ్రేటర్ ఎనఫ్ అని రాయకూడదు. చాలా ఇంపార్టెంట్. సో టూ నెగటివ్స్ క్యాన్సిల్ ఈచ్ అదర్, హెన్స్ టూ నెగటివ్స్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ ద సేమ్ సెంటెన్స్ అన్లెస్ వీ మేక్ అన్ అఫర్మేషన్. రెండు నెగటివ్లు ఎప్పుడు వాడకూడదంట. ఐ హ్యావ్ నాట్ గాట్ నన్, తప్పు. ఐ హ్యావ్ నాట్ గాట్ ఎనీ, నా దగ్గర ఏమీ లేవు. ఎనీ అంటే ఏంటి? ఏమీ లేవు అని. అంతేగాని నా దగ్గర ఏమీ, నన్ను అంటే నా దగ్గర ఏంటివి లేవు అని చెప్పి అంటే నా దగ్గర ఏమీ లేవు నెగిటివ్గా వస్తుంది అనమాట. డబుల్ నెగిటివ్స్ అనేది యూజ్ చేయకూడదు, అది చెప్తున్నాడు అనమాట. సో నెక్స్ట్ మనము కొన్ని ఈ రూల్స్ చూద్దాము, చాలా ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ 2 కాలమ్స్. ఆ 2 కాలమ్స్ అయిపోతే దెన్ యూ విల్ ఫినిష్ యువర్ గ్రామర్ పార్ట్ ఏదైతే రూల్స్ ఉన్నాయో అది ఫినిష్ అయిపోతుంది అనమాట. అట్ ప్రజెంట్ మీన్స్ అట్ ది ప్రజెంట్ టైం, ప్రజెంట్లీ మీన్స్ షార్ట్లీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇవి కన్ఫ్యూజన్ చేస్తాయంట. ఏ విధంగా? నథింగ్ మోర్ కెన్ బి డన్ అట్ ప్రజెంట్. ఇప్పుడేం ఎక్కువగా నథింగ్ మోర్ కెన్ బి డన్ అని చెప్పి ప్రజెంట్ సిచ్యువేషన్లో హీ విల్ కమ్
బ్యాక్ ప్రజెంట్లీ అంటే ఇక్కడ మనం చూడండి ఏ విధంగా అట్ ప్రజెంట్ అంటే ఈ టైంలో అని, ప్రజెంట్లీ అంటే షార్ట్ టైం అనమాట. హీ విల్ కమ్ బ్యాక్ ప్రజెంట్లీ అంటే షార్ట్ టైం అని చెప్పి చెప్తున్నాడు మనం, తొందరగా వస్తాడు అని. హార్డ్ అంటే డెలిగెంట్లీ, స్ట్రెన్యూస్లీ అంటే హార్డ్లీ అంటే స్కేర్స్లీ. హార్డ్లీ అతను వస్తాడంటే ఏమో, స్కేర్స్లీ అతను వస్తూ ఉంటాడు అని, అంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు అని. ఇక్కడ హీ ట్రైడ్ హార్డ్ టు విన్ ద రేస్ అన్నాడు. సో అతను ఏంటి, చాలా హార్డ్ వర్క్ చేశాడనమాట ఆ రేస్ గెలవడానికి. షీ హ్యాజ్ ఈటన్ హార్డ్లీ ఎనీథింగ్ టుడే అంటే తను హార్డ్లీ ఎనీథింగ్ తినిందంటే అసలు తక్కువ తినింది అని చెప్తున్నాడు అనమాట. హార్డ్లీ అంటే స్కేర్స్లీ అనమాట, తక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు. మచ్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ పాస్ట్ పార్టిసిపల్స్ అండ్ అడ్జెక్టివ్స్ ఆర్ అడ్వర్బ్స్ ఆఫ్ కంపారేటివ్ డిగ్రీ. వెరీ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద ప్రజెంట్ పార్టిసిపల్స్ అండ్ అడ్జెక్టివ్ అండ్ అడ్వర్బ్స్ ఆఫ్ పాజిటివ్ డిగ్రీ. ఇక్కడ ఏ విధంగా మచ్, వెరీ అనేది యూజ్ చేయడం జరిగింది చూసినట్లయితే, ద న్యూస్ ఈజ్ వెరీ సర్ప్రైజింగ్. ఏవైతే న్యూస్ ఉన్నాయో అవి సర్ప్రైజింగ్ ఉన్నాయంట. ఐ వాజ్ మచ్ సర్ప్రైజ్డ్ అట్ హియరింగ్ ద న్యూస్. సో ఈ విధంగా ఐ వాజ్ మచ్ సర్ప్రైజ్డ్ అట్ హియరింగ్ ద న్యూస్ అని చెప్పి వెరీ బదులు మచ్ ఏ విధంగా యూజ్ చేస్తారో చూడండి. హార్డ్లీ ఈజ్ అన్ అడ్వర్బ్ విచ్ మీన్స్ రేర్లీ అనమాట. వెరాజ్ హార్డ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ టఫ్ అండ్ రిజిడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ హార్డ్ జాబ్, చాలా డిఫికల్ట్ జాబ్ అంట. ఎగో ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ ఫర్ ద పాస్ట్ ఇండెఫినిట్ టెన్స్. సో ఇఫ్ ఎగో ఈజ్ యూజ్డ్ ఇన్ ఎ సెంటెన్స్, దాట్ సెంటెన్స్ మస్ట్ బీ ఇన్ ద పాస్ట్ ఇండెఫినిట్ టెన్స్ అనమాట. సో హీ కేమ్ ఏ మంత్ ఎగో అనమాట. ఎప్పుడు వచ్చాడు, ఎ మంత్ ఎగో అనమాట. నెక్స్ట్ అట్ ప్రజెంట్ మీన్స్ అట్ దిస్ మూమెంట్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ విత్ present tense, whereas presently and shortly are used for future action and generally used with future indefinite tense. చాలా ఇంపార్టెంట్. అట్ ప్రజెంట్ హీ ఈజ్ ఇన్ ద రూమ్. ప్రజెంట్ ఎక్కడున్నాడు అతను, హీఈస్ ఇన్ ద రూమ్ అనమాట. ఆ విధంగా చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ ఎర్లీ మీన్స్ జస్ట్ ఆఫ్టర్ ద బిగినింగ్ ఆఫ్ ఎనీథింగ్ అండ్ సూన్ మీన్స్ జస్ట్ ఆఫ్టర్ ఏ పాయింట్ ఆఫ్ టైం అనమాట. సో ఆ విధంగా రోసెస్ బ్లాజమ్డ్ ఎర్లీ దిస్ స్ప్రింగ్స్. సో ఈ విధంగా జస్ట్ ఆఫ్టర్ ద బిగినింగ్ ఆఫ్ ఎనీథింగ్ ఏదైతే ఉందో, సో ఆ విధంగా మనము యూజ్ చేయడం జరిగింది. రోజెస్ బ్లాజమ్డ్ ఎర్లీ ది స్ప్రింగ్, తొందరగా అనమాట. ఇక్కడ తొందరగా ఎర్లీ అని యూజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎర్లీని యూజ్ చేయడము ఆ సెంటెన్స్లో చూసుకోండి. నెక్స్ట్ ద సెంటెన్స్ విచ్ స్టార్ట్స్ విత్ సెల్డమ్, హార్డ్లీ, రేర్లీ ఆర్ స్కేర్స్లీ టేక్స్ ఇన్వర్స్ స్ట్రక్చర్ అంట. ఇప్పుడు ఎట్లా అంటే సెల్డమ్ సబ్జెక్ట్, వర్బ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది. ఏ విధంగా వర్బ్ ముందు వచ్చిందో సబ్జెక్ట్ తర్వాత వచ్చింది చూడండి. హార్డ్లీ, స్కేర్స్లీ ఇలా సెంటెన్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో అలాంటప్పుడు ఖచ్చితంగా సెల్డమ్ హ్యాడ్ ఏ సీన్ సచ్ ఎ బ్యూటిఫుల్ సైట్. చూడండి ఏ విధంగా హ్యాడ్ అనేది ఐకి ముందు వచ్చిందో. సో సెల్డమ్ అని, హార్డ్లీ హ్యాడ్ ఐ విజిటెడ్ దట్ ప్లేస్, దెర్ వాజ్ ఎ బ్లాస్ట్. అసలు నేను అక్కడ వెళ్ళాలనుకోలేదు కానీ వెళ్ళాను, కానీ అప్పుడు బ్లాస్ట్ అయింది అని చెప్పి చెప్తాడనమాట. ఆ విధంగా సెల్డమ్ హ్యాడ్ ఐ సీన్. చూడు హ్యాడ్ ఐ, సెల్డమ్ వస్తానట్లనే హ్యాడ్ ఐ రావాలి, అంతేగాని ఐ హ్యాడ్ రాకూడదు. ఫస్ట్ వర్బ్ రావాల్సి ఉంటుందన్నమాట, మెయిన్ వర్బ్ హ్యాడ్. సెల్డమ్ అంటే అప్పుడప్పుడు నేను అలాంటి బ్యూటిఫుల్ థింగ్స్ చూస్తూ ఉంటాడు నా కంటికి అని చెప్పి చెప్తాడు అనమాట. ఇన్వర్షన్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ ఎ సెంటెన్స్ విచ్ స్టార్ట్స్ విత్ హియర్, దేర్, అవే, అవుట్పుట్, అప్, ఇండోర్ ఆర్ డోర్. ఇక్కడ ఆక్సిలరీ ప్లస్ మెయిన్ వర్బ్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద సబ్జెక్ట్ అనమాట. అవే వెంట్ సీత, చూసావా. సో ఇలాంటి సిచ్యువేషన్లో దేర్ కానీ, హియర్ కానీ, అవుట్ కానీ ఇలాంటి సందర్భంలో అవే, దాని తర్వాత మెయిన్ వర్బ్ ఏంటి, వెంట్, గో, వెంట్, గాన్, వెంట్ సీత అని చెప్పి రాయాల్సి ఉంటుందన్నమాట. రెండు కంజంక్షన్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ ద సేమ్ సెంటెన్స్. రెండు కంజంక్షన్లు ఒకసారి తర్వాత ఒకటి వాడకూడదంట. ఆల్దో షీ వాస్ టైర్డ్ బట్, ఆల్దో అనేది కంజంక్షనే, మళ్ళీ బట్ కూడా వస్తుంది, తప్పు. అట్లా రెండు కంజంక్షన్స్ అనేది వాడకూడదంట. ఆల్దో షీ వాస్ టైర్డ్, షీ స్టిల్ వెంట్ ఆన్ వర్కింగ్. సో అప్పుడు అలా రెండు కంజంక్షన్లు యూజ్ చేసామంటే ఆ సెంటెన్స్ అనేది రాంగ్ అయిపోతుంది. ఆల్దో షీ వాస్ టైర్డ్, తను అలసిపోయినప్పటికీ షీ స్టిల్ వెంట్ ఆన్ వర్కింగ్, తను అయినా కూడా పని చేయడానికి వెళ్ళిందంట. అది చాలా ఇంపార్టెంట్. బోత్ షుడ్ బి ఫాలోడ్ బై అండ్. ఇట్ షుడ్ బి యూజ్డ్ ఇన్ పాజిటివ్ సెన్స్, ఇన్ ద నెగిటివ్ సెన్స్ నెయిదర్ నార్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ బోత్ అనమాట. చూడండి చాలా ఇంపార్టెంట్. బోత్ రవి అండ్ రాజా వర్ ప్రజెంట్. హీ ప్లేడ్, ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే బిట్వీన్ 10 AM అండ్ 11 AM అనమాట. సో ఆ విధంగా మనము బిట్వీన్ తర్వాత అండ్, బోత్ తర్వాత అండ్ యూజ్ చేయాల్సి ఉంటుంది.
అతను బోత్ రవి అండ్ రాజా వర్ ప్రజెంట్ అంట. అది ఇంపార్టెంట్ సెంటెన్స్. నెక్స్ట్ ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, బోత్ అండ్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇవన్నీ ఏంటంటే సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా చెప్పుకోవచ్చు అనమాట. హీ నాట్ ఓన్లీ హిస్ టికెట్ నాట్ ఓన్లీ లాస్ట్ హిస్ టికెట్ బట్ ఆల్సో హిస్ లగేజ్ అనమాట. అతను టికెట్తో పాటు లగేజ్ కూడా లాస్ అయిపోయినాడంట. హీ నాట్ ఓన్లీ లాస్ట్ హిస్ టికెట్ బట్ ఆల్సో హిజ్ లగేజ్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. నెయిదర్ తర్వాత నార్, ఎయిదర్ తర్వాత ఆర్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, షీ వాజ్డ్ నెయిదర్ హిస్ హ్యాండ్స్ నార్ హిస్ ఫేస్. తను చేతులు కడగలేదంట, ముఖం కడగలేదంట. అది ఇంపార్టెంట్. ఎయిదర్ ఆర్, యూ ప్లే ఎయిదర్ కబడ్డీ ఆర్ క్రికెట్. అట్లా ఈ తర్వాత ఆర్, నెయిదర్ తర్వాత నార్ వస్తుందన్నమాట. ఇది సెంటెన్స్ ఏ విధంగా యూజ్ చేయాలో చూడండి. నో సూనర్ రాస్తానట్లనే ఫాలోడ్ బై దాన్, అంతేగాని బట్ దెన్ అనేది వాడకూడదు. నో సూనర్ డూ ఐ ఫినిష్ దిస్ బుక్ దాన్ ఐ షాల్ బిగిన్ అనదర్. నేను ఇది ఒకసారిగా ఫినిష్ చేస్తే బుక్ మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేస్తానని చెప్తున్నాడు అనమాట. హార్డ్లీ అండ్ స్కేర్స్లీ షుడ్ బి ఫాలోడ్ బై వెన్ ఆర్ బిఫోర్ బట్ నాట్ దాన్ ఆర్ అదర్ దాట్ అనమాట. సో ఆ విధంగా గుర్తుంచుకోండి. హార్డ్లీ మరియు స్కేర్స్లీని షుడ్ బి ఫాలోడ్ బై వెన్ అనమాట. ఆర్ బిఫోర్ బట్ నాట్ బై దాన్ ఆర్ దట్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. హార్డ్లీ డిడ్ ఐ రీచ్ ద స్టేషన్ దాన్ ద ట్రైన్ లెఫ్ట్ ఇట్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో హార్డ్లీ తర్వాత ఏమొచ్చింది, దాన్ అనేది రాకూడదు. హార్డ్లీ స్కేర్స్లీ ఫాలోడ్ బై ఏంటి రావాలి, వెన్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో చాలా ఇంపార్టెంట్. నో సూనర్ తర్వాత దాన్ వస్తే హార్డ్లీ స్కేర్స్లీ ఫాలోడ్ బై వెన్ అనమాట. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ హార్డ్లీ డిడ్ ఐ రీచ్, చూసావా, హార్డ్లీ స్కేర్స్లీ తర్వాత డిడ్ అనేది రావాలా, అంతే వర్బ్ రావాలా. ఐ రీచ్ ద స్టేషన్ వెన్ ద ట్రైన్ లెఫ్ట్ ఇట్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ దట్ షుడ్ నాట్ బి యూజ్డ్ బిఫోర్ ఏ సెంటెన్స్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ అండ్ బిఫోర్ ఇంటరాగేటివ్ వర్బర్స్ అండ్ ప్రొనౌన్స్ ఇన్ ద ఇండైరెక్ట్ స్పీచ్ అనమాట. సో దాని తగ్గట్టు మనం చూసుకున్నట్లయితే హీ సెడ్ ఐ షాల్ గో దేర్, దాని ప్రకారము హీ సెడ్ దాట్ ఐ షాల్ గో దేర్ అనేది మనము తప్పు. హీ సెడ్ ఐ షాల్ గో దేర్, ఇది డైరెక్ట్ స్పీచ్ అనమాట. హీ ఆస్క్డ్ మీ హూ వాజ్ ఐ వాజ్, ఇక్కడ ఏంటి, షీ ఆస్క్డ్ మీ హూ వాజ్ అనేది ఉంది కదా, హూ ఐ వర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే ఇండైరెక్ట్ స్పీచ్లో. సో ఆ విధంగా మీరు డైరెక్ట్ సెంటెన్సెస్, ఇండైరెక్ట్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ ఏ విధంగా ఉంది. నెక్స్ట్ అబ్జెక్టివ్ కేస్ అనమాట. ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ప్రిపోజిషన్. ఐ డు నాట్ డిపెండ్ ఆన్ హిమ్ అనమాట. సో ఆ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ద ప్రపోజిషన్ యూజ్డ్ ఆఫ్టర్ టూ వర్డ్స్ మస్ట్ బి మేడ్ క్లియర్ ఇఫ్ దీస్ టూ వర్డ్స్ ఆర్ కనెక్టెడ్ బై ఆర్. ఈ విధంగా మనము షీఈస్ కాన్షియస్ ఆఫ్ అండ్ ఎంగేజ్డ్ ఇన్ హర్ వర్క్ అని చెప్పి, సో ఈ విధంగా ఫ్రేమ్ చేశారు చూడండి. షీఈస్ కాన్షియస్ ఆఫ్ అండ్ ఎంగేజ్డ్ ఇన్ హర్ వర్క్ అని చెప్పి. నెక్స్ట్ ఇఫ్ ఎ ప్రిన్సిపల్ వర్బ్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్, అబౌట్, ఆఫ్టర్, అట్, బిఫోర్, ఇవన్నీ వచ్చింది చూసినట్లయితే ఇక్కడ యూ ప్రివెంటెడ్ మీ ఫ్రమ్ డూయింగ్ దాట్. సో అది చేయకుండా నన్ను కాపాడావు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ ప్రిన్సిపల్ వర్బ్ ఏదైతే ఉందో, సో ఇక్కడ ఆఫ్టర్, అట్, బిఫోర్, దీని ప్రకారము V4 ఫామ్ మనం చూడొచ్చు అనమాట. ఫ్రమ్ డూయింగ్ ఇట్ అని, డూయింగ్ అనేది V4 ఫామ్ అనమాట. షీ ప్రివెంటెడ్ మీ ఫ్రమ్ డూయింగ్ ఇట్. సో ఫ్రమ్ తర్వాత ఏమొచ్చింది, V4 ఫామ్ అనేది ఫాలో అయిందనమాట. అంతే. దీనికి ఈ రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా మనం రూల్స్ అనేది ప్లేస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనము రూల్ ఆన్, ఇన్, అట్ ఆర్ నాట్ యూజ్డ్ బిఫోర్ టుడే, టుమారో, ఎస్టర్డే, ఈ ఏవైతే వస్తాయో, సో ఆన్ టుమారో, ఆన్ ఎస్టర్డే అని చెప్పి చెప్పకూడదు అనమాట. హీ విల్ గో దేర్ టుమారో, అంతేగాని ఆన్ టుమారో అనేది తప్పు, ఆన్ ఎస్టర్డే అనేది తప్పు. చాలా ఇంపార్టెంట్. ఆన్ 30th of January అని చెప్పచ్చు అనమాట. అట్లా నో ప్రిపోజిషన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద వర్డ్ హోమ్. హోమ్ ముందర ఏం ప్రిపోజిషన్ అనే వర్డ్ అనేది యూజ్ చేయకూడదు. అట్ హోమ్ ఈజ్ ఎ ఫ్రేజ్ విచ్ బియర్స్ ఎ డిఫరెంట్ మీనింగ్స్ అనమాట. సో దాని తగ్గట్టుగా మనము బ్రింగ్ ఎ టీవీ సెట్ హోమ్ అని చెప్పి, సో ఆ విధంగా మనం ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. ఆఫ్టర్ ట్రాన్సిటివ్ వర్బ్స్ లైక్ డిస్కస్, డిస్క్రైబ్, రీచ్, ఆర్డర్, టెల్, డిమాండ్, అటాక్, ఇవన్నీ ఏంట్రా అంటే వీ డైరెక్ట్లీ యూజ్ ద ఆబ్జెక్ట్ అండ్ నో ప్రిపోజిషన్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ద వర్బ్ అనమాట. ద పోయిట్ డిస్క్రైబ్స్ ద బ్యూటీ ఆఫ్ నేచర్ ఇన్ హిస్
ఇన్ దిస్ పోయం అన్నమాట. సో ఈ విధంగా మనం ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్కడైతే మనము ద పోయట్ డిస్క్రైబ్స్ చేస్తున్నాడో ద బ్యూటీ ఆఫ్ ద నేచర్ ఈజ్ ఇన్ ద పోయం. సో దీని తర్వాత రిడిక్యూల్ వర్డ్ వీ డైరెక్ట్లీ యూజ్ ద ఆబ్జెక్ట్ అండ్ నో ప్రిపోజిషన్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ద వర్బ్. అసలు మనము ప్రిపోజిషన్ అనేది వాడకూడదంట. ద పోయట్ డిస్క్రైబ్స్ ద బ్యూటీ ఆఫ్ ద నేచర్. ఇక్కడ ప్రిపోజిషన్ లేదు కదా, ఆ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. అంతేగాని హీ డిస్క్రైబ్స్ అబౌట్ అని రాయకూడదు అనమాట. అంటే అబౌట్ అనేది ప్రిపోజిషన్ గట్ట అది మనము యూజ్ చేయకూడదంట. ఇట్లాంటి సందర్భాల్లో డిస్క్రైబ్ కానీ ఐ రీచ్డ్ స్టేషన్ ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అంటారు అనమాట. అంతేగాని ఐ రీచ్డ్ అబౌట్ టు లీవ్ అని చెప్పకూడదు అనమాట. సో అక్కడ డిఫరెంట్ వేస్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సే, సజెస్ట్, ప్రపోజ్, స్పీక్, రిప్లై, ఎక్స్ప్లెయిన్, టాక్, లిజన్, రైట్ ఇవన్నీ మనం చూసినట్లయితే ఫాలోడ్ బై 2 ప్రిపోజిషన్ ఇఫ్ దెర్ ఈజ్ అ పర్సన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో హీ డిడ్ నాట్ రిప్లై టు మీ. చూడండి ఇక్కడ ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏంటి, మీ అనమాట. సో హీ డిడ్ నాట్ రిప్లై మీ అనే బదులు హీ డిడ్ంట్ రిప్లై టు మీ, నాకు ఇవ్వలేదంటారు. హీ డిడ్ నాట్ రైట్ ఎ లెటర్. చూడండి అక్కడ ఒకవేళ మనం చూసినట్లయితే రైట్ టు ఎ లెటర్ అనే బదులు రైట్ ఎ లెటర్. ఇక్కడ ఏమన్నా ఆబ్జెక్టివ్ ఫామ్ ఏమైనా ఉందా, లేదు కదా. అంటే ఏ లెటర్ అనేది ఇక్కడ మీ అనేది రిఫ్లెక్సివ్ ఫామ్లో ఉందన్నమాట. అప్పుడు టు మీ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. వెన్ ఏ ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కాంప్లిమెంట్ ఆఫ్ ద వర్బ్ టు బీ షుడ్ బి యూజ్డ్ నామినేటివ్ కేస్. ఇఫ్ ఐ వర్ హీ ఐ వుడ్ నాట్ డూ ఇట్ అనమాట. కొన్ని ఉంటాయి ఇమాజినరీ సెంటెన్సెస్ లేదా స్టేటివ్ సెంటెన్స్ అంటారు అనమాట. ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఐ వుడ్ హ్యావ్ కిల్డ్ హిమ్ అని చెప్పి, ఆ విధంగా అంటే నేను ప్రైమ్ మినిస్టర్ అంటే నేను చంపేసింది అని చెప్పి, అంటే ఇమాజినరీ. ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్, ఇక్కడ ఏంటి ఇఫ్ ఐ వర్ హిమ్ అనే బదులు ఇక్కడ ఏమైంది ఇఫ్ ఐ వర్ హీ ఐ వుడ్ నాట్ డూ ఇట్. నేను ఒకవేళ అతను ఏంటంటే నేను చేయను ఆ పని అంటున్నాడు అనమాట. సో ఇక్కడ ఇట్ షుడ్ బి ఇన్ ఏ నామినేటివ్ కేస్ అనమాట. సో నామినేటివ్ కేసులో మనం యూజ్ చేసాము. వెన్ ద ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ఆర్ ఆఫ్ ఎ ప్రిపోజిషన్ ఇట్ షుడ్ బి ఇన్ ఏ ఆబ్జెక్టివ్ కేస్ అనమాట. లెట్ యూ అండ్ మీ డూ ఇట్. చూడండి ఆబ్జెక్టివ్ కేసు అయి కాస్త ఏమైంది మీ అయిపోయింది అనమాట. నువ్వు నేను ఆ పని చేద్దామని, లెట్ యూ అండ్ మీ డూ ఇట్ అని. సో ఈ విధంగా ఒక ప్రొనౌన్ అనేది ఆబ్జెక్టివ్ ఆఫ్ ద వర్బ్ ఫామ్లో ఇచ్చినట్లయితే ఇట్ షుడ్ బి ఇన్ అన్ ఆబ్జెక్టివ్ కేస్ అనమాట. దీస్ ప్రజెంట్స్ ఆర్ ఫర్ యూ అండ్ మీ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఎంపథెటిక్ ప్రొనౌన్స్ కెనాట్ స్టాండ్ అలోన్ యాజ్ సబ్జెక్ట్స్, హీ హిమ్సెల్ఫ్ డెడ్ ఇట్ అనమాట. సో ఈ విధంగా మనము ఎంఫాటిక్ ప్రొనౌన్స్ అనేది దట్ కెనాట్ స్టాండ్ అలోన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద ఇండెఫినెట్ ప్రొనౌన్ వన్ అనేది చూసినట్లయితే షుడ్ బి యూజ్డ్ త్రూ అవుట్ ఇఫ్ యూజ్డ్ అట్ ఆల్ అనమాట. సో వన్ మస్ట్ నాట్ బోస్ట్ ఆఫ్ వన్స్ ఓన్ సక్సెస్. ఎప్పుడైతే వన్ వస్తుందో వన్స్ అనేది ఫాలోడ్, వన్ మస్ట్ ప్రామిస్ వన్ సెల్ఫ్ అని చెప్పి అనేది ఈ వన్ ఫాలోడ్ బై వన్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎయిదర్ నెయిదరు, ఇక్కడ నో వన్ నన్ను. సో ఎయిదర్ ఆఫ్ దీస్ 2 రోడ్స్ లీడ్స్ టు ద రైల్వే స్టేషన్. ఈ 2 రోడ్లలో రైల్వే స్టేషన్ పోదంట. నెయిదర్ ఆఫ్ దీస్ 3 బాయ్స్ డిడ్ హిజ్ వర్క్ అంటున్నాడు. చూడండి నెయిదర్ ఆఫ్ దీస్ బాయ్స్ అనే తప్పు, నో వన్ ఆఫ్ దీస్ బాయ్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. నో వన్ ఆఫ్ దీస్ బాయ్స్ డిడ్ హిజ్ వర్క్. ఇక్కడ హిజ్ అనేది చూసావా సింగులర్ వాడుతున్నాడు, దేర్ వర్క్ అనలేదు కదా. ఈ ముగ్గురులో ఎవడూ చేయలేదు అని అంటారు. ఎవడరా అంటే ఎవరు అని కూడా ఎవడూ చేయలేదని అంటే ఒకడు గురించి చెప్తారనమాట. ఈ ముగ్గురులో ఎవడు ఈ పని చేయలేదు అంటున్నాడు కానీ ఎవరు అనకూడదు అనమాట. ఈచ్ అదర్ ఈజ్ యూజ్డ్ ఇన్ స్పీకింగ్ 2 persons, వన్ అనదర్ ఈజ్ యూజ్డ్ టు స్పీకింగ్ మోర్ దాన్ 2. మనందరికీ తెలిసిందే. బోత్ ఫైట్ బ్రదర్స్ ఆర్ ఫైటింగ్ ఈచ్ అదర్, వాళ్ళ ఇద్దరి మధ్యలో లైక్ ఆల్ బ్రదర్స్ ఆర్ ఫైటింగ్ వన్ అనదర్, అందరూ వాళ్ళ మధ్యలో ప్లూరల్ ఫామ్లో వస్తుంది అనమాట. ఈచ్ అనేది ఇద్దరికి, వన్ అన్నది అనేది చాలామందికి. ది నౌన్ ఆర్ ప్రొనౌన్ గవర్నింగ్ ఎ జెరండ్ షుడ్ బి పుట్ ఇన్ ద పొసెసివ్ కేస్. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మై బీయింగ్ లేట్ అని చెప్పి మై అనేది చూడండి ఏ విధంగా జెరండ్ మనం బీయింగ్ అనేది ఉందో దాని ముందర పొసెసివ్ కేసు ఎట్లా ఉంటుంది, మై, ఇట్ ఈస్ మైన్, ఆ విధంగా పొసెసివ్ కేస్ అనేది చూడొచ్చు అనమాట. ఒక ప్రొనౌన్ మస్ట్ అగ్రీ విత్ ద యాంటీసిడెంట్ ఇన్ పర్సన్, నంబర్ అండ్ జెండర్. ఈచ్ ఆఫ్ దీస్ బాయ్స్ హ్యాస్ డన్ హిజ్ హోంవర్క్. చూడండి ఈచ్ అనేది సింగులరా, ఆఫ్ ముందర ఏముంది సింగులర్ ఉందా,
సో ఆఫ్ ముందర ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయో అప్పుడు వర్బ్ అనేది హ్యాజ్ అనేది ఉంటుంది, కానీ హ్యావ్ డన్ అనేది రాదు. అంతేగాని దీస్ బాయ్స్ ఉన్నారని చెప్పి హ్యావ్ పెట్టకండి. చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే బాయ్స్ తర్వాత హ్యావ్ వస్తుందో తప్పు అనమాట. ఈచ్ ఆఫ్ ద ఆఫ్ ముందర ఏది ఉంది, ఈచ్ అనేది సింగులర్ కాబట్టి ఈచ్ ఆఫ్ ద దీస్ బాయ్స్ హ్యాస్ డన్ హిస్ హోంవర్క్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. వెన్ 2 or more singular nouns are joined by and the pronoun used for them must be in plural అనమాట. చూడండి, రాజు మరియు రవి అనేది వాళ్ళు ఇక్కడ బోత్ తర్వాత ఏమొచ్చింది, అండ్ అనేది ఫామ్ అయింది అనమాట. సో బోత్ రాజు అండ్ రవి హ్యావ్ డన్ దేర్ వర్క్. ఇక్కడ హిస్ బదులు ఏమైపోయింది, దేర్ హోంవర్క్ అయిపోయింది అనమాట. సో ఆ విధంగా మనం ప్లే చేయాల్సి ఉంటుంది. వెన్ 2 or more singular nouns joined by and refer to the same person or thing, pronouns must use them మస్ట్ బీ ఇన్ ఎ సింగులర్ ఫామ్ అనమాట. సో ఇప్పుడు ఒక మనిషి గురించే రెండు చెప్తారనమాట. సో 2 or more సింగులర్ నౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో అండ్ అనేది ఉంటుందంట. ఒక సేమ్ పర్సన్కి ఒక సేమ్ దాని గురించి చెప్తుంటారు అనమాట. ఎగ్జాంపుల్, ద కలెక్టర్ అండ్ ద డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. ఎవడైతే కలెక్టర్ ఉంటాడో వాడినే మనం డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కూడా చెప్తాం అనమాట. సో ఇక్కడ కలెక్టర్ వాడే, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వాడే. ఈజ్ నాట్ నెగ్లిజెంట్ ఇన్ హిస్ డ్యూటీ. వాడంత నెగ్లిజెంట్గా దుమ్ము లేపేస్తాడు, వాడు బాగా డ్యూటీ చేస్తాడంట. అంతేగాని దేర్ డ్యూటీ అన్నాడు. ఇక్కడ దేర్ ఎందుకు అవుతుంది, ఒకటి గురించి చెప్తున్నాడు కాబట్టి ఇన్ హిస్ డ్యూటీ అనేది చేయాల్సింది. సో ఇలాంటి సందర్భాలలో చూసుకోవాలా, ఎవరైతే కలెక్టర్ ఉన్నాడో వాడే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ డిఎం ఈజ్ నాట్ నెగ్లిజెంట్ ఇన్ హిస్ డ్యూటీ. అంత నెగ్లిజెంట్ ఏం కాదు, బాగా స్ట్రిక్ట్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. వెన్ 2 or more singular nouns joined by or, nor, either, neither, nor, pronoun use them should be in a singular. Neither Ravi nor Raju has done his homework. ఎప్పుడైతే చెప్పా ఎయిదర్ ఆర్, నెయిదర్, నార్, ఈచ్, నన్ను వాడినప్పుడు మూసుకొని సింగులర్ ఈ విధంగా హిజ్ హోంవర్క్ అని చేయాల్సి ఉంటుంది అనమాట. అంతేగాని దేర్ అని చెప్పకూడదు అనమాట. నెక్స్ట్ మనము చాలా ఇంపార్టెంట్ ఇది, తానుత్తమ ఎదుట మధ్యమ ఎవరో మోక్షమ అంటారనమాట. నేను ఫస్ట్ పర్సను, ఎదుట మధ్యమ సెకండ్ పర్సను, ఎవడో వాడు థర్డ్ పర్సన్ అనమాట. ఇక్కడ సెంటెన్స్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుందంటే 1, 2, 3 అయినప్పుడు రాసేది మూసుకొని 2, 3, 1 రాయాలన్నమాట. 2, 3, 1 చాలా ఇంపార్టెంట్. త్రూ అంటే యూ, నెక్స్ట్ 3, 2, 3, 1 ఎప్పుడైనా కానీ సెల్ఫ్ని వెనకాల పెట్టుకోవాలంట లాస్ట్లో. 2, 3, 1 యూ, హీ అండ్ ఐ మస్ట్ వర్క్ టుగెదర్. ఇది ఒక రూల్స్ ఫ్రేమింగ్, ఖచ్చితంగా ఇలానే చేయాలి, అంతే మీకు ఇది రావాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే వి, యూ అండ్ దే మస్ట్ వర్క్ టుగెదర్. ఇక్కడ వెన్ 2 or more plural pronouns of different subjects come together for first person, we comes first, then second person. ఓవరాల్ ఏంటంటే వి మనము అంటే ప్లూరల్ అనమాట. సింగులర్ అన్నప్పుడు 2, 3, 1 వచ్చేసింది. మనము, నువ్వు అండ్ వాళ్ళు. ఇక్కడ మనము అందరం అనమాట. మనము ఇక్కడ ఉండే వాళ్ళ పెద్ద ఇంపార్టెన్స్ ಇಲ್ಲ, మళ్ళీ వాడు ముందరున్నాడు, మళ్ళీ వేరే వాడేవాడు అంట. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా వి, యూ అండ్ దే అంటే 1, 2, 3 ఫార్మాట్ అనేది మనం చూడొచ్చంట. సో ఎప్పుడైతే మనం ప్లూరల్లో యూజ్ చేస్తామో ఈజీగా చేయొచ్చు అనమాట. నెక్స్ట్, ద డాక్టర్ హూ కేమ్ హియర్ వాజ్ రామ్స్ బ్రదర్. ఎవడైతే డాక్టర్ ఉన్నాడో ఇక్కడికి వచ్చాడో వాడు రామ్ బ్రదర్ అంట. ఇక్కడ ఎవడైతే డాక్టర్ హూ అనకూడదు అనమాట ఇక్కడ. సో రిలేటివ్ ప్రొనౌన్ హూ ఈజ్ సబ్జెక్టివ్ కేసు కాబట్టి దాన్ని మనము ఈ విధంగా హూ అనేది ఆబ్జెక్టివ్ కేసు అనమాట. ఇది మనకు సబ్జెక్టివ్ కేసు యూజ్ చేయాల్సి ఉంటుంది. హూ, దేర్ మస్ట్ బి ఎ ఫైనైట్ వర్బ్ ఇన్ ద సెంటెన్స్ ఆర్ అదర్వైజ్ వెన్ హూమ్ ఆబ్జెక్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్ అండ్ దెర్ ఈజ్ మోర్ ఫైనైట్ verbs than the number of subjects in the sentence, then whom should be changed into the who. సో ఓవరాల్ ఏంద్రా అంటే ద డాక్టర్ హూ కేమ్ హియర్, ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాజ్ రామ్స్ బ్రదర్. ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనము చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి, ఆర్టికల్స్ అవి ఇవి అనేది. ఇది లాస్ట్ ఒక రూల్ ఉంది, విల్ ఫైండ్ ఇట్ అప్. విత్ సూపర్లేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ ఓన్లీ, నన్, ఆల్ ఎట్సెట్రా యాజ్ రిలేటివ్ ప్రొనౌన్స్ వీ యూజ్ దాట్ అండ్ నాట్ విచ్ ఆర్ హూ. సో ఆల్ దాట్, అంతేగాని విచ్ అని రాయకూడదు అనమాట. ఆల్ దాట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. మెరిసేదంతా బంగారం కాదని చెప్పి చెప్తున్నాడు అనమాట. సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ఏదైతే ఉందో సో ఆ విధంగా ఆల్ ఎప్పుడైతే యూజ్ చేస్తావో ఖచ్చితంగా మనము దట్ యూజ్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. ఆఫ్టర్ లెట్, ఇఫ్ ఎ ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్
దట్ ప్రొనౌన్ మస్ట్ బీ ఇన్ ద ఆబ్జెక్టివ్ కేస్. దట్ తర్వాత ఇప్పుడు మనం చూసినట్లయితే లెట్ తర్వాత ఏదైతే వస్తుందో ఆ ప్రొనౌన్ అనేది ఆబ్జెక్టివ్ కేసులో ఉండాలంట. సో ఓవరాల్ ఏంటి, లెట్ హిమ్ గో దేర్. సో ఆ విధంగా లెట్ హిమ్ గో దేర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా నేను పీడిఎఫ్లు ఏవైతే ఉన్నాయో ఈ పీడిఎఫ్లన్నీ నేను ఆల్రెడీ చెప్పాను. ఈ పీడిఎఫ్లన్నీ మనము ప్రింట్అవుట్ తీసి ఇస్తానని చెప్పి ప్రింట్అవుట్ తీసి నేను అందరికీ పంపించాను. చాలామంది బెనిఫిట్ అవుతున్నారు. సో ఆర్టికల్స్ కానీ ఇవన్నీ మనం నేర్చుకోండి. కాస్ట్లీ అయితే పడతాయి, ఎందుకంటే కలర్ఫుల్ ఫార్మెట్లో ఉంటాయి కాబట్టి. సో ఐ హోప్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఐ వాంట్ యూ గైస్ టు షేర్ ఇట్ దిస్ యూట్యూబ్ ఛానల్ టు your friends. I hope this will be helpful for you guys. Thank you. Have a good day. Have a great life.